వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో సంక్షేమ పథకాల ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ కాసేపట్లో ముగియనుంది. అభయహస్తం పేరుతో 5 గ్యారంటీ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డిసెంబర్ 28న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు సుమారుగా 1,09,00,000 దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ అనంతరం ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నమస్తే. ఇప్పుడు మనము ప్రజాపాలన దగ్గర ఉన్నాము. ఈ ప్రజాపాలన నూతనంగా ఏర్పడ్డ ఇప్పుడు ప్రభుత్వము ప్రజల కొరకు ప్రజాపాలన పెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. 6 గ్యారంటీ స్కీమ్లను కూడా పెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. డిసెంబర్ 28న ప్రజాపాలన అనేది ప్రారంభం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు జనవరి 6న చివరి తేదీగా ప్రకటించారు కూడా. ఈ చివరి తేదీన దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. ఈ స్కీమ్ల వల్ల ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టిన 6 స్కీమ్ల వల్ల వాళ్లకు జరగబోయే ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ప్రజలని అడిగి తెలుసుకుందాం పదండి. ఇక్కడ ఇప్పుడు కార్పొరేటర్ గారి హస్బెండ్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రజాపాలన ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు సార్ చెప్పండి, ఇక్కడ ప్రజాపాలన ఎలా ఉంది? బాగుందమ్మా, బాగా జరుగుతుంది. డైలీ 500-600 ఒక్క సెంటర్ దగ్గర ఇస్తున్నారు ఫామ్స్. అన్ని సెంటర్స్ కలిపి చాలా బాగానే జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి సార్? ఇప్పటి వరకు వచ్చింటేమో 6,000-7,000 దాకా వచ్చింటాయి. ఒక 50% అనే అయిపోయిందా? అయిపోయింది, 50% వరకు అయిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న పాలన కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలన ఎలా ఉంది? ఇంతకు ముందు ఉన్న పాలన చాలా బాగుంది. అంటే ఇప్పుడే ఫామ్స్ తీసుకుంటున్నారు కదా, ఫామ్స్ తీసుకుంటున్నారు, ఏం చేస్తారో చూడాలి. ఇంకా ఇప్పుడు 8 డేసే కదా ఇప్పుడు ఈ ప్రజాపాలన అనేది పెట్టారు. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఉన్న అందరి అప్లికేషన్స్ కూడా వచ్చాయంటారా? మ్యాక్సిమము రావచ్చు. ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చేసుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎక్కడైనా ఇవ్వచ్చు అని చెప్పారు కదా, ఎంఆర్ ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు అని చెప్పారు కదా. ఈ 6 గ్యారంటీల వల్ల ఈ ప్రజాపాలన కార్యక్రమం పెట్టారు కదా, ఇప్పుడు దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం కలుగుతుందంటారు? అంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తే ఉపయోగం కలుగుతుంది, కానీ చేస్తారా లేదా అనేది ఐడియా లేదు కదా. ఇప్పుడు చేసిన తర్వాత చూద్దాం, ఇప్పుడు ఏం చెప్పలేం కదా. మేడం, ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వము 6 స్కీమ్లను పెట్టింది కదా, ఈ 6 స్కీమ్లు మీరు అప్లై చేసుకున్నారా? చేసామండి. చేశారా? 6 స్కీమ్లలో ఎన్ని అప్లికేషన్ పెట్టుకున్నారు మీరు? మేము 4 పెట్టుకున్నారు. దేనికి పెట్టుకున్నారు మేడం? ఇంటికి, కరెంటుకి, గ్యాస్కి, రేషన్ కార్డుకి 4 పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం చేసిన పరిపాలన ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పరిపాలన వల్ల మీకేమన్నా లాభం చేకూరుతుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు అప్లికేషన్ పెట్టాం కదా, మాకేమన్నా వస్తుందని ఆశపడుతున్నాం. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ద్వారా ఏమి మీరు ఆశించలేదు? ఏం రాలేదు మేడం, అప్పుడు ఏం రాలేదు. అన్ని ఇప్పుడు కొత్తగానే అప్లికేషన్ పెడుతున్నాము. ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చాయి కదండి, ఆ ఫ్రీ బస్సుల వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా రిస్క్ అనిపిస్తుంది మేడం ఫ్రీ బస్సు వల్ల మాత్రం. ఎందుకంటే ఎక్కువ బస్సులు తిరుగుతున్నాయి, అప్పట్లాగా ఇప్పుడు కొంచెం తగ్గినాయి, కాకపోతే పర్వాలేదు. అంటే ఇప్పుడు మహిళల కోసమే కదా పెట్టారు, హ్యాపీగా లేదా మీకు? హ్యాపీగానే ఉంది కదా, బస్సులు కొంచెం తగ్గినాయి. ఇప్పుడైతే మరి చివరి తేదీ కదా, అప్లికేషన్లకి మీరు అప్లై చేసుకున్నాను అంటున్నారు కదా, ఇప్పుడు దీని వల్ల మీకు ప్రయోజనం కలుగుతుందా? కలుగుతుంది, 100% కలుగుతుందని మాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు ఉన్న దరఖాస్తుల్లో 50% దరఖాస్తులు పూర్తయిపోయినట్టే తెలుస్తుంది. అందరితో మాట్లాడాము, ఇక్కడున్న ప్రజలతో మాట్లాడాము, ఇక్కడున్న లీడర్లతో మాట్లాడి తెలుసుకున్నాము, అధికారులతో కూడా అడిగి తెలుసుకున్నాము. 50% వరకు ఇక్కడ అప్లికేషన్లు పూర్తయిపోయినట్టే. ఇంకా మీదట ఎవరైనా ఇచ్చుకోలేని వాళ్ళు ఉన్నారు అని అంటే కనుక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు. ఇది మనం చూస్తున్నాం ఈరోజు. కెమెరామెన్ సంతోష్.